స్టార్ట్ చేద్దామా సార్? వై నాట్? తెలుగులు లాజిక్ కి అందదు, అది విలువలేనిది అని చెప్పేసి ఒక వీడియోలో ఏదో ఒక పాస్టర్ తో మీరు మాట్లాడితే ఫోన్ రికార్డ్ పెట్టినారు. అవును, మీది కూడా పెడతారు, చెప్పండి. తప్పని మీరు అంటున్నారు. మీకు ఏ విధంగా ఒప్పు అనిపించింది చెప్పండి నాకు. అంటే ఏ విధంగా ఒప్పు అంటే ఎన్నో మంచి వచనాలు బైబిల్లో ఉన్నాయండి. ఇప్పుడు ఎన్నో మంచి వచనాలతో పాటు ఇప్పుడు ఎన్నో మంచి వచనాలు అంటున్నారు కదా, అంటే ఎన్నో చెడ్డ వచనాలు ఉన్నాయని కూడా అర్థం. లేదు, ఒకటి ఎన్నో మంచి వచనాలు ఉన్నప్పుడు ఎన్నో చెడ్డ వచనాలు కూడా మీరు ఒప్పుకుంటున్నారు. నంబర్ 1 పాయింట్. నంబర్ 2 పాయింట్ ఏంటంటే మీరు నేను భగవద్గీత తీసుకొస్తా, మీరు నేను ప్రజల మధ్యలోకి వెళ్ళి కొత్త నిబంధనే కానివ్వండి, పాత నిబంధన కూడా వద్దు, ఓకే, మీరు కొత్త నిబంధన తీసుకురండి, నేను భగవద్గీత తీసుకొస్తా, ఇద్దరం కలిసి జనాల మధ్య చదువుదాం. ఖచ్చితంగా దాన్నే ఉంది. కనుక మూఢ నమ్మకాలు ఉంటే మీరు అక్కడే బైబిల్ ని విడిచిపెట్టేసి భగవద్గీత పట్టుకోవాలి. భగవద్గీతలో కనుక మీకు ఎక్కడైనా మూఢనమ్మకం అనిపించింది అనుకోండి, ఓకే, నేను భగవద్గీత వదిలేసి మీకు నేను బైబిల్ పట్టుకుంటాను. ఈ ఛాలెంజ్ రెడీయా? ఎక్కడికి రమ్మంటారు, ఎప్పుడు రమ్మంటారు? ఎంతో మంది పాస్టర్లు ఫోన్ చేశారు, కలుద్దామంటారు, ఎవడు కలవడు, ఎవడు రాడు, ఎప్పుడు వస్తావు చెప్పు. ట్రైన్ టికెట్స్ అన్ని కావాలంటే అన్ని బుక్ చేస్తా. ఒక నిమిషము, నేను ఇప్పుడు మీకు స్వతహాగా ఏదో ముఖాముఖిగా డిబేట్ చేద్దామనే దేశంతో కాల్ చేయలేదు. మరి ఎందుకండి మరి కాల్ చేయడం దీనికి? కాదు, అంటే ఫోన్లో తెగని, ఫోన్లో ఇవాళ రేపు ఇంట్లో పంచాయతీలే ఫోన్లో తెగవు. అలాంటిది మీరు బైబిల్లో కొన్ని మంచి వాక్యాలు అన్నప్పుడే అది నిలబడలేదు. ఇంకా దాంట్లో చెడ్డ వాక్యాలు నేను అర్థం అయిపోయింది. ఇంకా కొన్ని అని నేను ఎందుకు అన్నానంటే మీకు అర్థం కావడానికి నేను ఎగ్జాంపుల్ కొన్ని అని చెప్పడానికి ఎన్నో ఉన్నాయి బైబిల్లో. సార్ మీరు అనుకుంటున్నట్టు బైబిల్లో మంచి మాటలు అనేటివి ప్రతి ఒక్క మత గ్రంథాల్లో ఉంటాయి. ధర్మ గ్రంథాలు వేరు, మత పుస్తకాలు వేరు. కొన్ని మంచి మాటలు అనేటివి మత పుస్తకాల్లో ఉంటాయి. మత పుస్తకం వేరు, ఒకటండి, మత పుస్తకం వేరు, ధర్మ గ్రంథం వేరు. మీరు ఎప్పుడైనా కానీ మీరు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు మీరు క్రిస్టియన్ గా మారి? సార్ నేను దాదాపు 7-8 years అయింది. 7-8 years లో, అవునా? 7-8 years లో అంతకు ముందు మీరు అవ్వనప్పుడు ఏ రోజైనా కానీ మన ధర్మ గ్రంథమైన భగవద్గీత ఒకసారి చదివారా? సార్ ఒక్క నిమిషం నేను చెప్తాను. ఇప్పుడు భగవద్గీతను చదివారా లేదా? నేను ఆల్రెడీ క్రిస్టియన్ వాతావరణంలో పెరిగినటువంటి వాడిని. దేంట్లో? కాకపోతే క్రిస్టియన్ వాతావరణంలో పెరిగినటువంటి వాడిని. మాది మామూలుగా అయితే ఏదో నామకార్థంగా ఇక బలవంతంగా నామకార్థానికి రావడము, నువ్వు రారా అనడము, లేకపోతే ఇట్లా చర్చికి రారా అనడము, ఆ విధంగా ఉండేటోని. కాకపోతే నాది క్రిస్టియన్ వాతావరణమే. తర్వాత అంతకుముందు ఇప్పుడు ఏదో నామకార్థంగా చర్చికి పోయి వస్తుండేటోని, క్రిస్మస్ పండుగ అంటే డాన్స్ వేయడము, లేకపోతే క్యారెల్స్ తిరగడము, అంతవరకే తెలిసేది. కానీ ఇవే తగ్గించుకుంటే మంచిది. ఎప్పుడైతే బైబిల్ని చదివిన తర్వాత, విశ్వసించిన తర్వాత, అప్పుడు నాకు అర్థమైనది ఏంటంటే, ఓహో భక్తి అంటే ఇది, నిజమైన భక్తి అంటే ఇది. కానీ మీరు క్రైస్తవులు ఎవరైనా చూడండి, క్రైస్తవులు ఇప్పుడు బైబిల్లో బూతు ఉంది. ఇప్పుడు మీరు క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నారు, ఇది క్రైస్తవుల గురించి కంటిన్యూ చేయండి. అంటే ఇప్పుడు క్రూసేడ్ల యుద్ధము అది క్రైస్తవుల వల్ల కదా వచ్చింది. ఇది సార్, ఇప్పుడు క్రూసేడ్ల యుద్ధము రెడ్ ఇండియన్స్ ని మొత్తం చంపేసింది ఎవరు? క్రైస్తవులే కదా. అట్లాని ఎక్కడ ఏ చరిత్రలో ఉంది సార్? నేను చూపించమంటా, నేను ఇప్పుడు స్క్రీన్ షాట్స్ మీకు పంపిస్తా చూడండి. క్రూసేడ్ యుద్ధం స్క్రీన్ షాట్ విత్ ఆన్ రికార్డ్స్ ఉన్నట్టు చూపించండి. వాట్సాప్ యూనివర్సిటీ కాదు, గూగుల్ పంపిస్తాను. గూగుల్ నుంచి అదే ఆన్ రికార్డ్స్ ఉన్నట్టువి 100%. అంటే ఇది ఏ పుస్తకంలో రాయబడింది అదన్నీ చరిత్ర. ఒక క్రూసేడ్ల యుద్ధం అనేది చరిత్ర మీకు పుస్తకాల్లో కూడా ఉంది. అంటే మీరు ఏ విధంగా అది ఏ వర్గాల పైన జరిగింది అనేది కూడా ఉంది. ఏ వర్గాలు మీరు అనేది రెడ్ ఇండియన్స్ గురించి. సరే, మీరు బైబిల్ చదివాను అంటున్నారు కదా, అసలు పరిసయ్యులు ఎవరు, శాస్త్రులు ఎవరు, మీ దాంట్లో యాజకులు ఎవరు తెలుసా? యాజకులు అంటే పాత నిబంధనలో నేను ఏమంటున్నా, కొత్త నిబంధన ప్రకారం తీసుకోండి. పరిసయ్యులు ఎవరు, శాస్త్రులు ఎవరు? ఏసు అంటాడు కదా సార్. శాస్త్రులు వాళ్ళు శాస్త్రజ్ఞులు. నేను అన్న పరిసయ్యులు శాస్త్రులు అంటారు సార్. శాస్త్రులు జ్ఞానం ఉన్న వాళ్ళు శాస్త్రులు అంటారు. అంటే శాస్త్రులు అంటే జ్ఞానం ఉన్న వాళ్ళని
అంటే శాస్త్రులు అంటే పరిసయ్యులు అంటే ఎవరు? పరిచయులు అంటే అక్కడ పరిచయం చేసే వాళ్ళని పరిచయులు అంటారు. అవునా, వెరీ గుడ్. ఇదే వాక్యాన్ని పరిసయ్యులు అంటే పరిచర్య చేసే వాళ్ళు అని చెప్పేసి మీరు వేరే పాస్టర్ గారు చూడండి ఏంటి పరిసయ్యులు అంత మాట అన్నాడా? పరిసయ్యులు అంటే ఒక పని చేసేవారా అని చెప్పేసి మిమ్మల్ని విమర్శిస్తారు, గుర్తుపెట్టుకోండి. అందుకే అంటే సార్ నేను చెప్పేది మీకు సరే, ఇప్పుడు మీకు క్లారిటీ ఏం కావాలి? క్లారిటీ ఏం కావాలి చెప్పండి. క్లారిటీ ఏం లేదు సార్. మీరు బైబిల్లో బూత్ ఉంది అంటున్నారు. బైబిల్లో బూత్ కానీ బూత్ సంస్కృతి కానీ ఉంటే క్రైస్తవులు అది ఎందుకు ప్రతిబింబించడం లేదు? అంటే వాళ్ళ ప్రవర్తన బూతుగా ప్రవర్తించదే, వాళ్ళ ప్రవర్తన బూతుగా కనపడదే, అంటే వాళ్ళ భాషలో కానీ డబుల్ ఎక్స్ వీడియోలను కొట్టండి. ముందుగా ఏ మతం వాళ్ళే వస్తే నాకు చూసి చెప్పండి. ట్రిపుల్ ఎక్స్ వీడియోలను కొట్టి చూడండి గూగుల్లో. ఏ మతం వాళ్ళే మీరు వినండి, ఏ మతం వాళ్ళే వస్తే చూడండి, మీరు చూసి చెప్పండి. అప్పుడు ప్రపంచంలో వ్యభిచారం చేసే దేశాల్లో క్రైస్తవ దేశాలే ఎక్కువ. ఈ విషయం తెలుసా మీకు? ఈ విషయం మీకు తెలుసా? ప్రపంచంలో వ్యభిచారం దేశాల్లో దగ్గర 56 పైగా దేశాలు క్రైస్తవ దేశాలే ఉన్నాయి. దాంట్లో మన ఇండియా అది కూడా లీగల్ గా గవర్నమెంట్ పర్మిషన్ తో. మొన్ననే కదా సార్ గవర్నమెంట్ ఎందుకు సార్ మళ్ళీ వ్యభిచారం చేసే వాళ్ళని తక్కువ చేయకు, అది లీగలైజ్డ్ ప్రాస్టిట్యూషన్ అని చెప్పేసి నేనేమంటున్నాను, అకార్డింగ్ టు బైబుల్ వ్యభిచారం అనేది తప్ప కాదా? అకార్డింగ్ టు బైబుల్ వ్యభిచారం అనేది 100% తప్పు. కానీ క్రైస్తవ దేశాల్లోనే ఎందుకు వ్యభిచారం ఎక్కువ ఉంది చెప్పండి. ఇప్పుడు అది బూత్ కాదా? ఏమన్నాను, మీ బైబిల్ ప్రకారంగా మాట్లాడుతున్నాను, అందరు దిగకండి మీరు. బైబిల్ ప్రకారంగా ఇప్పుడు ఆ క్రైస్తవ దేశాలే బైబిల్ ని కాదనేసి వ్యభిచారం లీగల్ గా చేశాయి అంటే బూతున్నట్టే కదా అక్కడ. ఇప్పుడు దేవుడు వద్దని చెప్పిన దాన్ని వాళ్ళ కోరికలు చంపుకోలేక, వాళ్ళ లోకాశలను వదిలిపెట్టుకోలేక వాళ్ళు దేవుని వదిలిపెట్టుకుని వాళ్ళు వ్యభిచారంలోకి దిగి పడిపోయినారు. అట్లాంటి వాళ్ళు బైబిల్ ఫాలో అవుతారని మీరు ఇప్పుడు క్రైస్తవులే కదా వాళ్ళు. ఇప్పుడు ఇంకో నమ్మలేని నిజం చెప్పమంటారా? ఎవరైతే మొదటి తరం క్రైస్తవులు ఉంటారో చూస్తారు కదా, మాట్లాడడం లేదు మీరు. నేను చెప్తా వినండి, ఒక్క విషయం నేను చెప్తా వినండి. మొదటి తరం క్రైస్తవులు ఏంటంటే క్రీస్తు కొరకు లేదంటే పాస్టర్ కోసం వెళ్తా ఉంటారు. రెండో తరం క్రైస్తవులకి ఏంటంటే అంటే వాళ్ళకి పుట్టిన పిల్లలు ఉంటారు చూసారా, ఏదో బలవంతంగా పోతారు అది చర్చికి. మూడో తరం ఎలా ఉంటుంది తెలుసా? ఆడికి అసలు ఆంటీ తెలీదు, లేదంటే పిన్ని తెలీదు, ఒక వావి వరుసలు అనేది తెలియదు, ఎందుకు పోతున్నాడో తెలియదు, ఎందుకు వస్తున్నాడో కూడా తెలియదు వారికి. సేమ్ అదే అది ఇప్పుడు బయట దేశాల్లో. మరి మీరు భక్తి అన్నారు కదా, మరి భక్తి ఎక్కడ కనిపించట్లేదే మరి సార్? మీరు చెప్పండి. బికినీకి సంబంధించిన సాంప్రదాయం అది, బికినీకి సంబంధించిన సాంప్రదాయం అది. అంటే మన దేశంలో జోగిని వ్యవస్థ దేవుని పేరిటనే జరిగిన దారుణాలు ఎన్నో లేవా? బికినీలు గాని లేదంటే అర్ధనగ్న ప్రదర్శనలు గాని, భారతదేశం అనేది కట్టు బొట్టు సాంప్రదాయానికి ప్రతీక. దాన్ని ఎవడైనా కానీ చెరపాలని, బైబిల్తో చెరపాలని చూస్తే, బొట్టు తీయాలని చూస్తే మాత్రం వాళ్ళని పొట్టు కొట్టేంత వరకు మేము విడిచిపెట్టాం. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. గట్టి చేసిన ఇన్ని చేసినప్పుడు కూడా క్రైస్తవ్యాన్ని ఎవరు ఏమి చేయలేరు. ఎందుకంటే అది ఒక మద్యం షాప్ లాంటిది. ఇప్పుడు మద్యం ఎవడైనా ప్రపంచంలో మద్యపాన విషయం ఎవడ చేయగలుగుతాడా సార్? మీరు ఏదో మద్యపానాన్ని ఎవడైనా గానీ ప్రపంచంలో నిషేధం చేయగలుగుతాడా? క్రైస్తవం అలాంటిదే నా దృష్టిలో. సరే మీరు ఎలాగైనా అనుకోండి, ఎవడైనా తాగి ఇంటికి వస్తే ఏ విధంగా పొట్టు చేసి పంపిస్తాడో, ఎవడైనా క్రైస్తవ్యాన్ని ఆ మత్తులో ఉండి వచ్చిన వాడిని కూడా కొట్టి పంపిస్తామని అంటున్నా సార్. క్రైస్తవ్యాన్ని మీరు అన్నట్టు ఎవడు కూడా మీరు అన్నట్టు ప్రపంచం నుంచి తుడిచిపెట్టేయలేరు. కానీ సనాతన ధర్మం మాత్రం ఎలాంటి ప్రచారం లేకుండానే ఉంది, ఇప్పటికి కూడా ఉంది. ఈ ప్రపంచ దేశాలని కూడా బతికేది కూడా కేవలం భారతదేశం ఉండడం వల్ల ఇవన్నీ బతుకుతున్నాయి. లేకపోతే ఎప్పుడో కొట్టుకుపోయేవాళ్ళు. అంటే భారతదేశాన్ని నువ్వు గౌరవించవా? అంటే నీ దృష్టిలో నీకు భారతదేశం అనేది నీ దేశం కాదా? భారతదేశం నాకు మాతృభూమి, అది నీకంటే 100 రెట్లు నేను అడిచి పెట్టగలను, అది వేరే విషయం. నేను చెప్పేది భారతదేశం నీ మాతృభూమి అన్నావు కదా, భారతదేశం నీ మాతృభూమి అన్నావు కదా, భారత్ మాతకి జయ అంటావా?
భారత్ మాత కంటే ఏ భారత్ మాతకి జై అని చెప్పాలి. మన భారత్ మాతనే అమ్మని తల్లి మన అనవా? భారత్ మాత అంటే ఇప్పుడు ఒక నిమిషం నేను చెప్పేది ఈ నగలు ఓపిక ఉందా మీకు? లేదు, భారత మాతకి జై ఎందుకంటారు క్రైస్తవులు అంటే అంత పట్టుకుని పట్టుకుంటున్నారు ఆ ఇల్లు అంటే అంత పొగరా మీకు? అంటే భారత మాతకి జై అనరు, జై అంటారా? సిగ్గుందా ఎవరికైనా అట్లంట? అసలు నాకు అర్థం కాదు. భారత మాతకి జై అనవా నువ్వు? సార్ భారత మాతకి జై, నా భారత మాతకి. నీ భారత మాత అంటే వేరే మాత కాదు కదా మళ్ళీ. మేరీ మాత అసలు నేనే అసలు నేను వ్యతిరేకిస్తాను ఆ విగ్రహారాధనని, నేనే వ్యతిరేకిస్తాను. బొచ్చు నేనేంది అనేది. ఇప్పుడు నేను చెప్పేది నా భారత మాతకి జై. నా దేశంలో నా తల్లి కూడా భారతీయురాలే, ఆమె కూడా భారత మాతనే. అలా మాట్లాడితే మొన్న ఒకరు ఫోన్ చేసి భారత మాత కాదు నాకు భారత రాజు కావాలంటాడు. ఏంది నాకు అర్థం కాదు. పెట్టండి సార్, నేను చెప్పేది వినండి సార్. ఇప్పుడు మీరు ప్రశ్నలు అడుగుతున్నారు, నేను సమాధానం చెప్తుంటేనే మధ్యలో మీరు మాట్లాడి నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు, ప్రశ్నలు దాటి వేస్తున్నారు. అది సమాజం కూడా గమనిస్తుందండి. ఓకే చెప్పండి, అది వేరే విషయం. ఇప్పుడు భరతమాతకి జై అని మీరు అంటారు. మీరు ఏ భరతమాత గురించి మాట్లాడుతున్నారు? భరతమాత అంటే మన అదే చెప్తున్నాను సార్, చెప్పేది వినండి. ఇప్పుడు మన భారతదేశంలో ఉన్న తల్లులందరూ భరతమాతలే. మీ తల్లి కావచ్చు, నా తల్లి కావచ్చు, అందరూ నమస్కరించి కాకపోతే ఇంకేముండదు, అందరికి నమస్కరించాల్సిందే, అందరికి దండం పెట్టాల్సిందే. ఇప్పుడు హిందూ సాంప్రదాయపరంగా బొట్టు ఎందుకు పెడుతున్నారు సార్ భరతమాతకు? ఆ కాషాయపు జెండాకు, ఆ కాషాయపు వస్త్రం ఎందుకు ధరిస్తున్నారు? అంటే చున్నేస్తారు కదా, సిలువకు చున్నేస్తారు కదా ఒకటి రెడ్ కలర్ లో. చున్నీ అన్నారు సార్, పై వస్త్రం. ఆ విధంగా చూసుకుంటే రాముడు కూడా చున్నీ ఉంటది. నా సాంప్రదాయం బాబు, ఇదే అంటే భరతమాతకి బొట్టు ఉండకూడదా? అంటే విధవలాగా మేరీ ముండలాగా ఉండాలనా? మేరీ అక్కడ మేరీ ఆ ప్రదేశాల్లో కుంకుమ అనేది దొరకదు, ఒక పసుపు దొరకదు వాళ్ళకు, కనీసం తిన్నందుకు గింజలు దొరకవు. అది ఒక ఎడారి మొత్తం, ఎడారి దేశం. అక్కడ మాంసం తినే వాళ్ళే ఉంటారు. మన దగ్గర ఒక గంగా ఉంది, ఒక యమున ఉంది, ఒక సింధు ఉంది, సింధు నాగరికత నుంచి ఉంది. పాయింట్ మీరు నిలబడండి, పర్సనల్ నిలబడండి, ఆగండి. ఇంకా చాలా ఉంది మాట్లాడి. ఇప్పుడు గంగా ఉంది, యమున ఉంది, నది ఉంది, సింధు ఉంది, అన్ని ఉన్నాయన్నారు. నదులను తల్లులతో పోల్చే మన దేశము ఎంత మురికి చెత్త చెదారము, ఆ యొక్క ఏమంటారు కపాలాలు, ఆ కళ ఏదేదో ఆ బూడిదలు అవన్నీ దేవుని పేరిట మా పాపాలు పోండి. విషయం తెలుసా? ఎంతమంది ఎన్ని రకాలుగా దాన్ని నాశనం చేయాలని చూసినా సైంటిఫిక్ గా తీసుకోండి. దానికంతా వినండి, మీరు ముందు వినండి, మీరు వినండి. గంగ గురించి నీకు ఏం తెలుసు మాట్లాడుతున్నావు? గంగ గురించి నీకు ఏం తెలుసు మాట్లాడుతున్నావు? గంగ గురించి ముందు విను. ఆన్ స్క్రీన్ ఇస్తా నేను చూడండి, ఆన్ స్క్రీన్ ఇస్తా చూడండి వీడియోలో. గంగా అనేది మీరు ఎంతమంది ఎన్ని రకాల కలుషితం చేసినా దానికంతటా అదే మళ్ళీ రీక్లీన్ అయ్యే విధానం గంగకుంది. తెలుసా నీకు ఆ విషయం? కొన్ని లక్షల వేల మంది ఒక్కోసారి పుష్కరాలకు వచ్చినా గానీ ఎవరికి అంటువ్యాధులు రావు. అది గంగ గొప్పతనం. నీ గంగ గురించి తెలీదు, గంగ గురించి నువ్వు మాట్లాడతావా? సిగ్గుండాలి కొంచెం అయినా కానీ. గంగ గురించి నీకు ఏం తెలుసా? నాకు అర్థం కాదు సార్. నేను గంగా నది నేనేం విమర్శించడం లేదు, తప్పు మాట్లాడుతున్నావు అని చెప్తున్నా. నేను తప్పుగా మాట్లాడడం లేదు సార్, నేను చెప్పేది క్లారిటీగా వినండి. మీరు మాట్లాడడం లేదు ఎందుకు మధ్యలో? అంటే ప్రశ్నలు మీకు ఏమైనా సమాధానం చెప్పలేరా? నేను అడిగే ప్రశ్నలు మీరేం చెప్పారు? మీరు గంగా మురికిగా ఎందుకు ఉంటుంది, మీరు మురికిగా ఎందుకు తయారు చేస్తున్నారు అంటే ఎంత తయారు చేసినా గానీ అది మళ్ళీ రీసైకిల్ గా మళ్ళీ మంచిగానే తయారవుతుంది. దాని గంగలో ఉన్న అట్లాంటి నీకు ఇప్పుడు శాస్త్రజ్ఞులు గంగ పైన రీసెర్చ్ చేశారు. రీసెర్చ్ చేస్తే గంగని ఇంత కలుషితం చేస్తా ఉన్నారు. మళ్ళీ ఎలా అవుతుందంటే దాంట్లో ఉండే శక్తి అలాంటిది. గంగ శక్తి నీకు ఏం అసలు? నేను చెప్పని నాయన, నీ వాదాన్ని మాత్రం నేను అడిగి కాదు, నా ఉత్తరవాదం కూడా నువ్వు వినాలా? నేను చెప్పేది వినండి. అసలు గంగ గురించి నేనేమన్నా అంటే నీకు ఇజ్రాయేల్ దేశంలో అసలు నదులే దిక్కులేవు. మళ్ళీ మనకు కరోనా టైంలో ఇజ్రాయెల్ దేశమే దిక్కు వచ్చింది కదా సార్ వ్యాక్సిన్ కి. అవునా? ఎందుకు సార్ అట్లా? అసలు ఇజ్రాయెల్ అనే వాళ్ళు భారతదేశం పైన ఇప్పటికి ఎందుకు గౌరవం పెట్టుకున్నారు? కాదు సార్, ఇప్పుడు ఇజ్రాయేలీలకి యేసు అనేవాడు ఉగ్రవాది, ఇది మీకు తెలుసు ఆ విషయం, అవునా?
ఎవరు? ఇస్రాయేలీ ఇప్పుడు ఇజ్రాయేల్ ఇప్పటి వాళ్ళకి అక్కడికి వెళ్తే ఇప్పటికి ఏం చెప్తారు, యేసు అంటే ఒక ఉగ్రవాది. అప్పటికి కూడా ఒక ఉగ్రవాది లాగా మీకు బార్బరా సార్ వాడి పేరు ఉంటది, బరబ్బా కావాలా లేదంటే యేసు కావాలంటే ఒక గజ దొంగ అయినా బరబ్బనే ఎన్నుకున్నారు యూదులు. అంత తెలివైన వాళ్ళు యూదులు, హ్యాట్స్ ఆఫ్ టు యూదా. ఎందుకంటే ఈడు గజ దొంగ, ఈడు సంస్కృతిని వాళ్ళ యొక్క ఏమంటారు సాంప్రదాయాన్ని నాశనం చేయడానికి వచ్చినవాడు కాబట్టి. మీరు నేను మర్యాదిస్తూ మాట్లాడుతున్నాను సార్. అవును, వాడు ఒక నీచుడు కాబట్టే కదా. బరబ్బాని వదిలిపెట్టండి, మాకు యేసు మాత్రమే చంపిపాడేయండి, వాడిని ముక్కలు చేసేయండి, వాడిని సిలువేసేయండి అని చెప్పేసి ఆనాడు 40 లక్షల మంది యూదులు కోరుకున్నారు అని అంటే వాడిని తీసుకొచ్చి మన దేశం మీద రుద్రం ఏంటి నాకు అర్థం కాదు. క్రిస్టియన్స్ అందరు కలిసి ఇప్పుడు మరి కృష్ణుడు ఉన్నాడు. అవును ఉన్నాడు. 18,000 13,000 మంది భార్యలు ఎంతో మంది ఉన్నారు. ఏంది సార్ పోలిక అట్లాంటి భారతదేశానికి? అవును, మా గాడు మగాడు, నీ గాడు మగాడు కదా. మా గాడు అంటే ఇప్పుడున్న చట్ట ప్రకారము చెత్త గిత్త పక్కన పెట్టేస్తే మా గాడు మగాడు అని నేను స్టేట్మెంట్ ఇస్తా. మా కృష్ణుడు మగాడు, యేసు మగాడా కాదా చెప్పు. యేసు మగోడు కాబట్టి పరిశుద్ధుడు. ఒకటి మగాడు యేసు దేవుడా కాదా? యేసు దేవుడా కాదా? పరిశుద్ధుడా? యేసు దేవుడా కాదా? యేసు దేవుడా కాదా? యేసు దేవుడా కాదా చెప్పు ముందు. యేసు దేవుడు. దేవుడికి అన్ని సమస్తము సాధ్యమా కాదా? సమస్తమును సాధ్యమే. మరి యేసుకి మరి సెక్స్ ఎందుకు సాధ్యం కాదు? సెక్స్ ఎందుకు సాధ్యం కాదంటే అది అర్షడ్ వర్గాలను ఆయన వద్దనుకున్నాడు. గుణాలలో కోపం కూడా ఒకటి. ఆ కోపం వచ్చినప్పుడు నా ఆలయాన్ని మీరు వ్యాపార కేంద్రంగా మార్చాడరా యూదులారా అని చెప్పేసి అక్కడ ఉండే వ్యాపారస్తులందరినీ కోపం వచ్చిందంటే వాడికి ఉంది. అర్థవంతంగా కోపాడడం. దేవా నీ చిత్తమైతే ఈ గిన్నెను నా నుంచి తొలగించు అని ఏడ్చాడు. ఏలి లామా సబక్తాని, దేవా నా చేయందుకు వీడు ఏడ్చాడు. ఇవన్నీ అర్షడ్ వర్గాల్లో వీడికి లేవా? నా దేవుడు మొగలయ్యా, అన్ని చేయగలుగుతాడు. నీ మొగుడు దేవుడు నువ్వు ఎట్లా చెప్పగలుగుతున్నావు? సమస్తం సాధ్యమంటే అన్ని సాధ్యం కావాలి. నా దేవుడు పరిశుద్ధుడు, అన్నిటికీ సమస్తము సాధ్యమైన పరిశుద్ధుడు, కలంకం లేకుండా ఏ తప్పు ఏ లెత్తి చూపు. కలంకం అంటే ఏంటి చెప్పు. కలంకం అంటే ఏంటి? కలంకం అంటే శారీరకంగా భౌతికంగా దేన్ని ఆశించి దాన్ని ఏంది. అందుకే తెలుగు సరిగ్గా చదువుకోండి ముందు, గొర్రెలాగా. కలంకం అంటే ఒక మచ్చ అని అర్థం. మచ్చ అని అర్థం కలంకం అంటే. అదేనయ్యా నేను చెప్తున్నాను. నువ్వు ఏం చెప్పావు కలంకం అంటే? దీప చెప్తున్నా మీకు షార్ట్ కట్ చెప్తే అర్థం కాదు. మీకు మీ బత్తాయి వాళ్ళకు ఉండేది ఏంటంటే అది ఇప్పుడు కరెక్ట్ వచ్చావు. ఇప్పుడు కరెక్ట్ వచ్చావు. ఉప్పు కారం తినేలాగా మాట్లాడడానికి వచ్చావు. అది ఉప్పు కారం నేను అంతేగాని నువ్వేం ఆ కొబ్బరి నూనె రక్తం తాగి పిశాచి కాదు కదా. అంటే నువ్వు ఆవు ఉచ్చ పెండ తినేటువంటి బరేవు కాదు కదా. అదే ఆవు ఉచ్చకి అమెరికా వాడు పేటెంట్ తీసుకున్నాడు, గుర్తుపెట్టుకో. అదే ఆవు మూత్రానికి అమెరికా వాడు పేటెంట్ తీసుకున్నాడు. నీ క్రైస్తవుడే పేటెంట్ తీసుకున్నాడు. నీ క్రైస్తవుడే వేప చెట్టుకి కూడా వాడికే పేటెంట్. నీ విషయం తెలుసా? ఇప్పుడు నువ్వు తాగుతావా? వాడు ఉత్సవం తాగుతావా? నువ్వు అమెరికా వాడు ఉత్సవం తాగుతావా? ఎవరైతే పేటెంట్ తీసుకున్నాడు ఆవు గోమూత్రం మీద ఒక అమెరికా క్రైస్తవుడు తీసుకున్నాడు పేటెంట్. అశుద్ధం తింటున్నారు మీరు. ఆ ధర్మం కోసము ఆవును రక్షించాలని చెప్పేసి అశుద్ధం తింటున్నారా? చెప్పింది అర్థమైందా? నువ్వేమన్నా ఆవు దాయితలు ఉన్నావు కదా, అదే ఆవు మూత్రం పైన పేటెంట్ రైట్ ఎవరు తీసుకున్నాడు? క్రైస్తవుడు. ఆ విషయం నీకు తెలుసా? సార్ తెలుసా తెలియదు? అది ఒకటి చెప్పు ముందు. నాకు తెలియదు. మరి తెలియనప్పుడు ఎందుకు కాల్ చేసావు? మరి ఏ ముద్రిద్దామని కాల్ చేసావు? తెలుసుకుని కాల్ చేయి. ఒకటి ఒకవైతే ఉండి కాల్ చేయకు. చదివితే భగవద్గీత కూడా చదివిన తర్వాతనే కాల్ చేయి. తెలుసుకో. ఆయన చెప్తాను, నా గాడు బాగానే చెప్తా. ఏమంటే పరిశుద్ధుడు నా దేవుడు నపుంసకుడు అని చెప్తావు నువ్వు. కాదండి, ఇప్పుడు నీ దేవుడు నపుంసకుడు నువ్వే చెప్పుకుంటున్నావు. నా దేవుడు పరిశుద్ధుడు, నా దేవుడు నపుంసకుడు, నా దేవుడు ఆడ గాలి వాసన తగలనోడు. ఎందుకు నాకు అంత సుల్లు? చదువు, ధర్మగ్రంథాలు చదువు. చదివిన తర్వాత అప్పుడు బైబిల్ చదివి ఆవేశపడుతున్నారు. ఎందుకు అంత ఆవేశపడుతున్నారు? మరి నీలాంటి వాళ్ళు రోజుకు 20 మంది కాల్ చేస్తారు. ఎంతమందికి సమాధానం చెప్పాలి? కరెక్టే సార్. ఇప్పుడు మనము చదవకుండానే కాల్ చేస్తారు. నా బాధ వినండి సార్. మధ్యలో ఎందుకు సార్ అసలు ఎందుకు అడ్డుకుంటున్నారు? సమాధానం చెప్పలేకనా చేత కదా మీకు? ఏంటి నీ దగ్గర నీ ప్రశ్న అడగని రాదు, అడగడానికి ప్రశ్నకి సమాధానమా? ఇంకా మళ్ళీ మీరు నేను మాట్లాడుతుంటే మధ్యలో మాట్లాడినారు మీరు. అసలుకి నీకేం కావాలని అడిగా. నీకేం కావాలి? ఒక ప్రశ్న దాటి నీకు ఆల్రెడీ చెప్పాను కదా.
ఒకటి ఇప్పుడు అది నువ్వు కాదు ఆవు సార్, మూత్రం అని అది చెప్పావు, కాదు సార్. గంగని తీసావు, గంగకు సమాధానం చెప్పా, ఆవు మూత్రం అన్నావు, ఆవు మూత్రంకు పేటెంట్ తీసుకున్నాడు అమెరికా వాడు వాడుతుందాగని చెప్పా, ఇంకేం కావాలి మళ్ళీ ఇంకా? నా ఇంటర్ప్రిటేషన్ ఏం కావాలి? నీకు సంబంధం లేదు, ప్రపంచంలో ఏం సంబంధం అదే సంబంధం. నీ అభిప్రాయాన్ని అందరికి గుర్తితే ఎలా? నీ అభిప్రాయాన్ని అందరికి గుర్తితే ఎలా అంటున్నా? నా అభిప్రాయాన్ని ఎవరికి నేను మొత్తం నేను వరల్డ్ వైడ్ నేను చెప్తున్నాను, నువ్వు నీ అభిప్రాయం నువ్వు చెప్తాంటే నాకేం అవసరం? నీ అభిప్రాయం చెప్తే మొత్తం తెలుసుకొని నాతో మాట్లాడు, లేదంటే నీ అభిప్రాయం నాకు గుర్తానంటే నాకు అనవసరం అది. సార్ నేను తెలుసుకున్నాకనే మాట్లాడుతున్నాను. నేను ఇందాక ఏం తెలుసుకున్నాను? నేను ఒక ప్రశ్న ముందు చెప్పేది వినండి సార్, ఎందుకు ఆలోచపడుతున్నారు? నిదానంగా మాట్లాడలేరా? చెప్పండి, మీరు చెప్పండి. ఇప్పుడు నేను ఇందాక ఏమన్నానంటే గంగ గురించి ఏదో కలంకితం అంతకంత ఆ మాట పూర్తి కాకముందుకే మీరు మొదలు పెట్టేసినారే నన్ను మాట్లాడేది. ఎందుకంటే మా దగ్గర సమాధానం ఉంది కాబట్టి నేను చెప్పేసా. సమాధానం నేను పూర్తి నేను చెప్పేది విన్న తర్వాత కదా నీ అభిప్రాయం నాకు అనవసరం కదా. ఏ రకమైన సమాధానం అది? ఏ రకమైన సమాధానం సార్? సార్ నేను ఏదో మిమ్మల్ని విమర్శించాలను సార్, తప్పుగా అనుకోకండి సార్. నేను ఏదో మిమ్మల్ని విమర్శించాలనో లేకపోతే మిమ్మల్ని తిట్టాలనో లేదో కాదు సార్, ఆలోచన రెచ్చగొట్టాలనో కాదు. నేను ఏమంటున్నానంటే ఇప్పుడు మన దేశంలో గంగా నదిని కానీ యమునా నదిని కానీ తల్లులతో సహా దేవతలతో సహా పోల్చేటువంటి మన దేశము మురికిగా అవుతుంది. మీరేమన్నారు దానికి? లేదయ్యా అది అసలు అది క్లీన్ అయిపోతుంది, ఏదైతే ఉందో నదిలో కలిగిన కలుషితం అంతా క్లీన్ అయిపోతుంది అంటే క్లీన్ అయిపోతుంది సార్. ఎందుకంటే నది పారుతుంది కాబట్టి ఖచ్చితంగా క్లీన్ అయిపోతుంది. కొత్తది మళ్ళీ రాళ్ళు రప్పలు అన్ని దాంట్లో కొట్టుకొస్తాయి, ఇసుకలు కానీ ఆ ఇసుక రేణువులు కానీ అవన్నీ కొట్టుకొని వస్తాయి కాబట్టి క్లీన్ అయిపోతుంది. ఒక విషయం ఉండండి, నాది అయిపోలేదు, ఉండండి. ఇప్పుడు అది కాదు, ఇప్పుడు గంగ గురించి క్లారిటీ వచ్చేసింది, అది వేరే విషయం. ఓకే, కౌ యూరిన్ హ్యాస్ బిన్ గ్రాంటెడ్ యుఎస్ పేటెంట్స్ అంట, నంబర్ కూడా ఇచ్చారు ఇక్కడ, పేటెంట్స్ ఫర్ ఇట్ మెడిసిన్. దేని కోసం అంట ఇది? ఇది యాంటీబయోటిక్, యాంటీఫంగల్ అండ్ యాంటీ క్యాన్సర్ ఏజెంట్, వీటన్నిటి కూడా పనిచేస్తుందంట. అర్థమైందా? అని ఎక్కడ ఉంది సార్? గూగుల్ ఉందా సార్? ఎస్, గూగుల్ ఉంది. అది పేటెంట్స్ రైట్స్, దాంతో పాటు ఎంత నాన్ స్క్రీన్ ఇస్తాలే కానీ. సరే సార్ మంచిది సార్, ఉంటే మంచిదే. సరే, సమాజానికి ఉపయోగపడితే అది ఏ మతస్థులైనా ఎవరైనా కూడా మంచిదే. నేను అనేది ఏమంటే సార్, ఒకటి ఇప్పుడు ఒక మతాన్ని విద్వేషం తెచ్చగొట్టడం కానీ దాన్ని చేయడం వల్ల మతం వద్దు, మనకి మతం వద్దు, మతం వద్దే వద్దు, మతం వద్దు. నేను అదే అంటున్నాను, మతం వద్దే వద్దు. కుల మతంలో చిచ్చు పెట్టేది ఎవరు సార్? రాజకీయ నాయకులు. వాళ్ళ లబ్ధి కోసం వాళ్ళు ఏదో చిచ్చు పెడతారు, మధ్యలో మనలాంటి వాళ్ళు ఇలా కొట్టుకొని రావాల్సి వస్తుంది. నేనేమంటున్నానంటే ఇప్పుడు బైబుల్ని మేము ఎంతో పవిత్రంగా పరిశుద్ధ గ్రంథంగా భావించేటువంటి మేము అందరము అన్నదమ్ములంగా ఉండే ఈ భారతదేశంలో, లౌకిక దేశంలో అట్లాంటి హిందూ దేశం కాదు అది. మీరు అనుకోండి హిందూ దేశమే, హిందువులు ఇచ్చిన లౌకిక దేశం. సరే, మీ దృష్టిలో హిందూ దేశం కావచ్చు, లౌకిక దేశమే ఇది, సామ్యవాదము. లౌకిక దేశంలో నేను విశ్వసించే బైబుల్ని విమర్శించే హక్కు నీకు లేదు. ఎందుకు లేదంటే దాంట్లో లేని విషయాన్ని అదే బైబిల్లో నా యొక్క దేవి దేవతలని విగ్రహారాధన వద్దు అని ఎన్నో కొన్ని వాక్యాలు ఉంటాయి, అవి చూపిస్తా. అప్పుడు తగలబెడదాం బైబిల్. హిందువులను ఉద్దేశించన్నాడా? హిందూ ఇప్పుడు ఒకటి విగ్రహారాధికులు అంటే ఎవరు సార్? విగ్రహారాధికులు అంటే ఇప్పుడు ఎథెన్స్ పటంలో గ్రీక్ దేశము, ఆయన గ్రీక్ దేశానికి ఆకాశం మీదే గాని, ఆకాశం కిందే గాని, భూమి లోపలే గాని నువ్వు ఏ ప్రతిమను చేసుకోనకూడదు, నువ్వు ఏ ప్రతిమకు సాగిలపడకూడదు. ఈడెవడు చెప్పడానికి నా ఈ బోసిడీకి యెహోవాడు ఎవడ ఇచ్చా చెప్పడానికి? ఇది ఇప్పుడు ఈ విగ్రహాల్లో ఏమంతా ఉందండి సార్? అంటే వాడెక్కడున్నాడు? వాడెక్కడున్నాడు చెప్పు అసలు? యెహోవాడు ఎక్కడున్నాడు? వాడికి రూపం ఎంత? ఆరాధించే సార్, మీరు దైవదూషణ చేస్తున్నారు పొరపాటున, మీరు తెలియకుండా. దైవదూషణ అంటే ఒకటి, నేను దైవాన్ని చేస్తున్నారు సార్, నేను దైవాన్ని తెలియకుండానే. నేను దైవాన్ని, మీకు దైవం కావచ్చు, నేను దైవాన్ని అని చెప్తున్నా ఇక్కడ, నేను దైవాన్ని అని చెప్తున్నా. నేను దైవాన్ని, మీరే దైవము. నేను దైవాన్ని, మీరు దైవం. ఇది ఇప్పుడు కరెక్ట్ పాయింట్కి వచ్చినారు సార్ మీరు. ఇది మీ ఉద్దేశం అంతా ఏంటంటే దేవుళ్ళగా కొలవబడాలి, అంతే కదా సార్? అలాగే భావజాలం అంతా అంతే కదా సార్? ఒక్క విషయం చెప్తా వినండి. నేను దైవాన్ని అన్నప్పుడు నా దృష్టిలో మీరు సిద్ధాంత పరంగా విభేదిస్తున్నా, మీరు కూడా నా దృష్టిలో దైవమే. నాకు చరాచర సృష్టిలో నాకు అన్యమంటూ ఏది లేదు. పుట్టలో, చెట్టులో, నీరులో, నిప్పులో, అగ్నిలో, వాయువులో అన్నిట్లో దేవుని చూస్తాను.
సార్ మలమూత్రాల్లో కూడా చూసాడా సార్? నీకు మలమూత్రాల దగ్గరనే వచ్చింది, మరి అదేదో మరి స్వీట్ దగ్గర ఎందుకు రాలేదు? ఇగో ఈ పోరుడు ఇంట్లో పాయకళ్ళకి ఇక్కడికి కూర్చున్నాడు. గడివి ఇట్లా మగ్గు మర్చిపోయినారంట. తుడుచుకోనికి ఆకులు దిక్కు ఇట్లా సరే, నీకు మలమూత్రాల దగ్గర అవును చూస్తాను, అవును చూస్తాను, నువ్వు రా, నేను చూస్తాను, సర్వాంతర్యామి చూస్తాను. ఒకటి నేను చెప్తాను, కరెక్ట్ గా అర్థం చేసుకోండి. ఈ మలమూత్రాల దగ్గరికి వద్దాము. ఈ అనంత విశ్వంలో మనదొక సౌర కుటుంబం, అవునా? ఈ సౌర కుటుంబంలో ఒక 9 మన గ్రహాలు ఉంటాయి. ఓకే, దాంట్లో మనదొక భూమండలం. ఆ భూమండలంలో మనది ఒక ప్రపంచం. ఆ ప్రపంచంలో దాంట్లో ఒక కొత్త భూభాగం, ఆ కొత్త భూభాగంలో కొన్ని ఖండాలు, ఆ ఖండాల్లో ఈ కొన్ని దేశాలు, ఆ దేశాల్లో మళ్ళీ కొన్ని రాష్ట్రాలు, ఆ రాష్ట్రాల్లో కొన్ని జిల్లాలు, అవునా? అవునా కదా? ఇన్ని జిల్లాలు ఉన్నాయి. ఆ జిల్లాల్లో మీరు ఏదో ఒక మండలంలోనే, ఆ మండలంలో ఒక ఏమంటారు, ఒక ఊర్లో ఉండొచ్చు, ఒక వాడలో ఉండొచ్చు, ఒక దాంట్లో ఉండొచ్చు. దాంట్లో ఉండే ఒక మీ చిన్న బాత్రూమ్, దాంట్లో ఉండే ఒక మలం ఎంత, ఒక నీ నుంచి వచ్చే మూత్రం ఎంత. ఆ మూత్రం అంతకుముందు ఏంటి? నీరు నుంచి వచ్చింది కదా. ఒక్క నిమిషం, నీరు నుంచి వచ్చింది కదా. ఆహారం కరెక్టే సార్. మరి దాంట్లో కూడా ఉన్నట్టే కదా. ఉన్నట్టని మీరు అనుకుంటున్నారు? అంటే ఎగ్జాంపుల్, మీ యెహోవా సర్వాంతర్యామ కాదా? సర్వాంతర్యామి అంటే మాకు వేరే అర్థం వస్తుంది సార్. వేరే అర్థం ఉండదు. దేవుడు చెప్పేది వినండి సార్. ఏం సార్ మీరు అసలు నేనేమన్నానంటే, నీ ప్రకారంగా దేవుడికి అన్ని సాధ్యమా కాదా? సరే, యెహోవాకి అన్ని సాధ్యమా కాదా? ఒకటి చెప్పు సార్. నేను చెప్పేది యెహోవాకి అన్ని సాధ్యమా కాదా అది చెప్పు నాకు. సాధ్యమా కాదా ఒకటి చెప్పు. యెహోవాకి అన్ని సాధ్యమా కాదా? రెండే, ఒకటి చెప్పు. అన్ని సాధ్యమేనా? అట్లాంటోడు అంటే అది అపరిశుద్ధమా నీకు? ఇప్పుడు అదే ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారు అని అంటే, మనిషి యొక్క మలమూత్రాలతో ఏం చేస్తున్నారు, ఒక ఎరువు తయారు చేస్తున్నారు. ఏమో నువ్వు తినే టొమాటో కావచ్చు, అంతెందుకు నువ్వు తినే ఆలు కూడా దేని ద్వారా వస్తుంది తెలుసా నీకు? అల్లం. గానీ అల్లం మెయిన్ గా ఒక కోడి పేడతో వస్తుంది. దానికి కోడి యొక్క చెప్తా వినండి, కోడి యొక్క పేడ ఉంటేనే వస్తుంది అల్లం అనేది. అల్లానే నువ్వు తింటున్నావు సార్. నా ప్రశ్న నేను దాటి వేస్తున్నా. దాటి వేయడం కాదు, అన్ని నా దేవుడు సర్వాంతర్యామి ఉంటాడు, మలమూత్రాల్లో కూడా ఉంటాడు. ఆ మలమూత్రాల ద్వారా కూడా అద్భుత కార్యాలు చేయగలుగుతాడు నేను చెప్తున్నాను. కానీ నీ దేవుడు మాత్రము ఒక మలమూత్రం దగ్గర నాయిపోయాడు. వాడెట్లా సర్వాంతర్యామి అవుతాడు? వాడికి ఇంకా సాధ్యం ఒకటే, యెహోవాను ఓడించాలంటే ఒక మలమూత్రం చాలని ఒప్పేసుకుంటున్నావు, అంతే కదా? ఒక్క నిమిషం ఉండండి. నేను ఏమంటున్నా అంటే, యెహోవాను ఓడించాలంటే ఒక మలమూత్రం చాలు, సరిపోద్దా? అంత సీన్ లేదు సార్. మరి ఇంకా మలమూత్రాల్లో లేనివాడు మలమూత్రాలని అసహించుకునేవాడు దేవుడు ఎట్లా అవుతాడు? ఇప్పుడు మలమూత్రాన్ని అసహించుకునేవాడు దేవుడు ఎలా అవుతాడు నాకు చెప్పు. అట్లాంటోడు మనిషికి ముడ్డెందుకు ఇచ్చాడు? నోటికి తినడం ఎందుకు ఇచ్చాడు? వాడికి మలమూత్రమే అసహ్యము అనుకున్నప్పుడు మనిషికి ఎందుకు పుట్టించాడు వీటిని? యెహోవా చెప్పు, ఇప్పుడు చెప్పు. నేను చెప్పేది వినండి సార్. ఇప్పుడు కరెక్ట్ నాకు ఫేస్ టు ఫేస్ చెప్పు. సమాధానం చెప్తా, మీరు కరెక్ట్ గా అయిన మనిషి అయితే వినండి. నేనేమన్నా నాకు దీనికే సమాధానం కావాలి, నాకు దీనికే సమాధానం కావాలి. ఇప్పుడు మలమూత్రాలు ఈ యెహోవా దృష్టిలో అసహ్యం కదా, ఎందుకు ఇచ్చాడు? ముడ్డెందుకు ఇచ్చాడు? మూతి ఎందుకు ఇచ్చాడు? చెప్పు నాకు ఇప్పుడు. దేవుడు ఎందుకు ఇచ్చాడంటే, దేవుడు సమస్తము చేసిన దాంట్లో అన్ని మంచివే. మరి నువ్వు ఇప్పుడే మలమూత్రాలు చెడు అన్నావు కదా. అరే నేను చెడ్డవని ఎట్లా అన్నాను సార్? అది అపవిత్రం అని చెప్పినాను సార్ నేను. అంటే అపవిత్రం ఎందుకు ఇచ్చాడు? మరి మూసేయచ్చు కదా, ముడ్డిని మూసేయచ్చు కదా. ఇప్పుడు మనకు అపవిత్రం కాకపోతే మనం టాయిలెట్ యూజ్ చేసిన తర్వాత ఆహారం సృష్టించొద్దు కదా. ఇప్పుడు యాసిడ్ ఇవన్నీ నేను ఏమన్నానంటే, అప్పుడు ఆహారాన్ని కూడా సృష్టించొద్దు మనిషికి. ఒక మనిషి 40 రోజులు 40 రోజులు ఉపవాసం ఉంటే అప్పుడు సాతాను చెప్తుంది, ఏమని చెప్తుంది అని అంటే, ఇదిగో ఈ రాళ్ళని నువ్వే గనక శక్తివంతులు అయితే ఈ రాళ్ళను రొట్టెలాగా మార్చుకో అంటే, మనిషి బతకడానికి రొట్టెనే అవసరం లేదు, వాక్యం చాలన్నాడు. వాక్యంతో బతికించేవాడు అట్లాంటి అయితే ఇంకా మళ్ళీ నోరిచ్చి తినడానికి తిండిచ్చి మళ్ళీ ఇంకా అది అపవిత్రము అంటే ఆడొక సైకో అనాలనా, దేవుడు అనాలనా? సరే, మీరు ఏదో మీకు తెలియకుండా దైవదూషణ నేను చెప్తున్నాను, మీరు మీకు మాత్రం ప్రశ్నలు అడుగుతున్నారు కానీ మీరు సమాధానం చెప్పండి నాకు. ఎందుకు మూత ఎందుకు ఇచ్చాడు, ముడ్డు ఎందుకు ఇచ్చాడు అని చెప్పు నాకు సమాధానం, అంతే. మనిషికి ఏది అవసరతయో ఏది వాక్యం చాలు కదా. మరి అలాంటప్పుడు వాక్యం ఇచ్చేది ఉండే అప్పుడే. వాక్యం అండి అది ఆత్మీయ జీవితానికి సంబంధమైనది అయ్యా. అది నీకు అర్థం కాదు కూడా, నువ్వు నీకు బుర్రకి ఎక్కదు సార్. నాకు అర్థం కావడం, నాకు విడిచిపెట్టేసి అంటే దేవుడికి అది సాధ్యం కాదు, అది కూడా సాధ్యం కాదు. ఏది
అసలు నిజం చెప్పాలంటే నువ్వు చెప్పిన దాంట్లో ఏది కూడా యెహోవాకు సాధ్యం కాదు. కనీసం నేను చెప్పుకున్నా నా కృష్ణుడు మగాడు గాడు వాడు సెక్స్ అన్ని చేస్తాడని చెప్పా. ఇంకా అంతకు మించి ఇంకేం కావాలి నీకు? యేసు మాత్రం సెక్స్ చేయడు వాడు మగాడు కాదని నువ్వు ఒప్పుకున్నావు. ఏమనంటే చీచి అంటాడు. వ్యభిచారం చేస్తాడు దేవుడు ఎట్టయితాడు అంటున్నా నేను. వ్యభిచారం అని నీకు చెప్పాడా? వ్యభిచారం అని స్పష్టంగా ఏది సొలొమోనుకి ఎంతమంది భార్యలు కదా? సొలొమోనుకి ఎంతమంది భార్యలు? అది మనిషి సార్, దేవుడు కాదు కదా. ఎంతమంది భార్య చెప్పు ఎంతమంది భార్యలు? వాడికి పరలోకం ఉందా? ఉంది. అంటే ఆడు మాత్రం 1000 మందిని పెళ్లి చేసుకుని 1000 మందితో సెక్స్ లో పాల్గొనవచ్చు. వాడికి మాత్రం ఉంటది, పరలోకం ఉన్నటువంటి అప్పట్లో ఉన్నటువంటి ఆ రాజనీతి ప్రకారము రాజులు ఎంతమంది చేసుకుంటే అంత ఘనత. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదు. అది వాళ్ళు పెట్టుకునే నియమం, దేవుడు పెట్టిన నియమం కాదు. అంటే దేవుడు అయినా కానీ దేవుడికి అలాంటి వాడిదే మంచిగా ఉంది అని అంటే ఇంకా నేను దేవుడు అని రాసి స్త్రీ అంటే వ్యర్థం నాయన యువత. అది ఎప్పుడు ముసలోడైన తర్వాత ఎవడని రాస్తాడు? ముసలోడైన తర్వాత ఈ ప్రపంచంలో అన్ని వ్యర్థమే అని ప్రసంగిలా చెప్తా ఉంటాడు. ఎప్పుడు ముసలోడైన తర్వాత ఎవడని చెప్తాడు? ఒక స్వామి వివేకానంద, ఒక యోగా భారతి. స్వామి వివేకానందనే రక్తంతో యేసు పాదాలు కడుగుతా అనే వ్యక్తి నువ్వు చూసావు, ఆయన చెప్పాడు, నువ్వు చూసావు. పోలికింది సార్. నువ్వు చూసావు, ఆయన చెప్పాడు. అట్లా అనుకుంటే మరి మీ ఇంట్లో ఏం చేస్తావు తెలుసా? మీ ఇంట్లో వివేకానందుడి విగ్రహాలు పెట్టుకో. మీ ఇంట్లో వివేకానందుడి ఒక ఫోటో పెట్టి దండి. మేము మా యేసు ప్రభు విగ్రహాలే పెట్టి పూజించాము. అట్లాంటిది ఆయన విగ్రహం పెట్టి ఎందుకు పూజిస్తాం? మేము ఆయనను గౌరవిస్తాం, గౌరవిస్తాం. మేము దేవుడు సర్వాంతర్యామి అంటే సర్వాంతర్యామి కానీ మలమూత్రాల్లో ఉండడు. అవును ఉండడు. మలమూత్రం అంటే భయం. అది ఒక మానవుడి యొక్క, అది కూడా ఒక మానవుడి మలమూత్రంలో ఉండడు సార్. మలమూత్రము ఉండడు. మీ దేవుడికి భయం కదా. మీరు మలమూత్రము మంచిదైతే ఇంట్లో ఎందుకు? అది ఏదో ఎరువుకు ఉపయోగపడుతుంది అయితే మీరు ఇంట్లో కూర్చోండి. అయితే మలమూత్రం మంచిదైతే అవును తీసుకొని పెట్టుకోవచ్చు, నువ్వు చేసుకో. నేను వ్యవసాయదారుని కాదు. అయితే టాయిలెట్ చేసిన తర్వాత ముక్కెందుకు మూసుకుంటున్నారు? యాసిడ్లు ఎందుకు చల్లుతున్నారు బాత్రూమ్ లో? నాకు అది నీకు ఏంటి? నీకు దాంట్లో అది అలాగే ఉంటే వైరస్ వస్తుందని చెప్పేసి అది కొట్టుకుంటారు. నేను దాంట్లో కొట్టుకోను. అందుకే దాన్ని అపవిత్రం అన్నాడు. అందుకే దాన్ని అపవిత్రం అన్నాడు. అనుకుంటే మరి తిన్న తర్వాత ప్లేట్ కడుక్కుంటావు కదా, అది కూడా అపవిత్రమేనా? కడుక్కుంటావు కదా ప్లేట్ ని తిన్న తర్వాత, అది కూడా అపవిత్రమేనా? ఏం మాట్లాడతావు నాకు అర్థం కాదు. ఇది ఇప్పుడు మీరు లాజికల్ గా మాట్లాడుతున్నా, నాతో మాట్లాడితే లాజికల్ గా మాట్లాడు, అంతేగాని నేను టాయిలెట్ కడుగుతాను అది అపవిత్రము, తిన్న తర్వాత నేను ప్లేట్ కడుగుతాను, వింబార్ తో కడుగుతాను అది అపవిత్రం, ఇట్టని మాట్లాడమాక. ఇప్పుడు నీకేం కావాలి మాట్లాడుతుంది? ఇప్పుడు దేవుడు సర్వాంతర్యం అంటే నన్ను ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు. మీరు అనవసరం. నీ దేవుడు మలమూత్రాల్లోకి రాడు అని అంటే అయిపోయినట్టే. ఇంకా అపవిత్రమైన ప్రదేశంలో మా దేవునికి ఏం పని? అంతకుముందు ఎక్కడుంది? మా దేవుడు పరిశుద్ధుడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మొన్న ఆలుగడ్డ ఎగ్జాంపుల్, నిన్న అది సమోసాగా మారింది. అది నిన్న సాయంత్రం తిన్నాం, అది పొద్దున్నకి విసర్జించబడ్డది. అంటే అది ఇప్పుడు ఆలు అనాలా లేదంటే దాన్ని అంటే అప్పుడు ఆలులో ఉన్న దేవుడు సర్వాంతర్యామి అనుకున్నప్పుడు ఇంకా మలమూత్రం ఒక మనిషి తిన్న తర్వాత జీర్ణమైతే విసర్జించగానే. అయ్యా మీ పేరేం పేరో నాకు తెలియదు. అన్నగారు సర్వాంతర్యామి అంటే సర్వంలో దేవుడు ఉన్నాడని మేము నమ్మము. సర్వాంతర్యామి అంటే సర్వంలో దేవుడు ఉన్నాడని కాదు, సర్వము మీద దేవుడు ఉన్నాడు. ఆయన ఆధిపత్యం అక్కడ నుంచి కొనసాగుతుంది. మరి ఆధిపత్యం అంటే మరి ఆలుగడ్డను కూడా ఆధిపత్యంలో ఉంచుకోలేడా దేవుడు? ఆలుగడ్డ ఆయనకి తలుచుకుంటే ఆధిపత్యం ఏంది? బండరాజులే కేకలేగలుగుతాయి. సరే, అంత ఆధిపత్యం ఉంచుకున్నాడు కదా. ఉక్రెయిన్ మధ్య రష్యా మధ్యన ఇది యుద్ధం జరుగుతుంది, ఎందుకు ఆపట్లేదు మరి? ఇప్పుడు నెతన్యాహు ఎవరు? ఉక్రెయిన్ కి సంబంధించిన ప్రధానమంత్రి మన ఇజ్రాయెల్ నెతన్యాహు, అది ఎందుకు ఆయన పేరు? అవునా? హమాస్ పైన వీళ్ళ పైన కూడా యుద్ధం జరుగుతుంది. ఇటేమో రష్యా ఉక్రెయిన్ పైన జరుగుతూ ఉంది. అవును. మరి అక్కడ పైన ఉన్నవాడు ఏం బిక్తున్నాడు మరి చెప్పండి? పైనుండి మా దేవుడు ఇచ్చిన వాగ్దానమే అయ్యాది. ఈ ఇస్రాయెల్ ప్రాంతం చచ్చిపోండి, ఒకడొకడు కొట్టుకొని చచ్చిపోండి, ఒకడొకడు బాంబులు వేసుకోండి అని చెప్పి ఆయన దేవుడు అయ్యా. ఆయన ప్రాణాలు తీసుకోవాలనుకుంటే ఎట్టయినా తీసుకుంటాడు. ఒకటి మా దేవుడు అలా కాదు, మా దేవుడు అలా కాదులే. నువ్వు సైకో, మా దేవుడు సైకో కాదు. ఎందుకనంటే ఎక్కడ కూడా హిందువు
ఇంకో దేశం పైన దండెత్తినట్టు నీకు ప్రపంచంలో ఎక్కడ కనిపించదు. మళ్ళీ బుద్ధుని మీద ఎందుకు సార్ దండెత్తినారు హిందువులందరూ? ఎవరు దండెత్తారు? వాళ్ళందరూ వాళ్ళు పారిపోయారు. సిద్ధాంతం మీద నేను అదే చెప్తున్నాను, సిద్ధాంతం మీద నిలబడని ఏ మతమైనా గానీ పారిపోవాల్సిందే ఈ దేశం నుంచి. స్టార్ట్ అయింది, కౌంట్ స్టార్ట్ అయింది. ఇంకొక 5 సంవత్సరాలు చూడండి, ఎక్కడ క్రైస్తవులు ఉంటే అక్కడ సిద్ధాంతంతో తరిమి కొడతారు, సిద్ధాంతం లాజికల్ తో తరిమి కొడతాడు. అప్పుడు నీ మీద ఉన్న యెహోవా గాడు ఒకటి, యేసుని రక్షించడానికి రాని యెహోవా నిన్ను రక్షించడానికి వస్తాడు అనుకుంటున్నావు నువ్వు? ఇప్పుడు ఇది యేసును రక్షించడానికి, అది యేసు ప్రభు ఆయన కోరుకున్న ప్రభు అది దొంగ, యూదులకు దొంగ, ఎవడైనా ప్రాణాన్ని యూదులకు దొంగ, చంపలేడు, యూదులకు దొంగ. ఆయన కోరుకున్న పట్టాభిషేకం అది. సరే ఏదంటే కలి ప్రభావం నీ పైన బాగా ఉంది, కానీ ఒకటి నువ్వు నాతో మాట్లాడలేవు. నంబర్ 1 పాయింట్, నాతో మాట్లాడలేవు తమ్ముడు, నాతో మాట్లాడలేవు. ఓకేనా? నాతో మాట్లాడలేవు. నీ ప్రార్థనలో నా పేరు పెట్టుకో. ఓకే, ఖచ్చితంగా పెట్టుకో, నా పేరు పెట్టుకో. నీ ప్రార్థనలో నీ దేవుడికి జ్ఞప్తి చేసుకో. నీకు అంతే ప్రాప్తం ఉంది. కనీసం నా పేరైనా నీకు తెలుసుకుంటే కొంచెం నువ్వు కూడా మారే అవకాశం ఉంటుంది. ఎవరు? నేనా? సచ్చినా మారను. సచిన తర్వాత ఎందుకు మారుతావు? కానీ బతికినంత కాలం లైఫ్ టైం ఎందుకు మారుతావు? కానీ చచ్చిన తర్వాత నిన్ను మారుతాను. పెట్టుకో. మీరు చస్తే మార్చేంత కెపాసిటీ నాకు కాదు. ఇప్పుడు నన్ను మారే అవకాశం ఉంది అంటున్నావు. సరే, నువ్వు మార్చాలనే ఉద్దేశం నీకు నాకు అనవసరం. నీలో నాకు అనవసరం. మీరు మారకపోండి, మీ కర్మ. నేనేం చేస్తా చెప్పండి? మరి అట్లాంటప్పుడు గర్వాపశని ఎందుకు పెడుతున్నారో? అది నా కర్మ. నీ కర్మనా? అవును, అది నా కర్తవ్య కర్మ, చేస్తున్నా. నీ కర్మ ఇలా ఉంది, నువ్వు అలా చేస్తున్నావు అంతే. కర్మ సిద్ధాంతము, ఈ జన్మల సిద్ధాంతము, ఇవన్నీ పక్కన పెడితే సరే అవునవును. ఇప్పుడు నీకు కర్మ సిద్ధాంతం అర్థం కావాలి అని అంటే, చిన్న కర్మ సిద్ధాంతం అర్థం కావాలంటే నీకు ఈ జన్మ సరిపోదు, వచ్చే జన్మకి వెళ్ళిపో. ఓకేనా? ఆ జన్మ వెంటనే రాదు, ఇంకా కొన్ని నువ్వు యాలోకంలో ఉన్నవా సార్? మీరు అసలు మనిషికి ఉండేది ఒకటే జన్మ. అవునా? మీరు యాలోకంలో ఉన్నారు కానీ మనిషికి ఉండేది ఈ ఆద్గాళ్ళందరూ ఇప్పుడిప్పుడు వచ్చి ఇప్పుడే పరలోకం వచ్చింది. ఇంతకు ముందు 200 సంవత్సరాల క్రితం ఎవరికి కూడా ఈ భారతదేశంలో క్రీస్తు అనేవాడు లేడు. ఈ ఇంతకు ముందు 200 సంవత్సరాల క్రితం పుట్టిన వాళ్ళందరికీ క్రీస్తు అనేవాడు లేడు. కాబట్టి వాళ్ళందరూ కూడా నరకానికే పోతారు. ఈ ఆద్గాళ్ళందరూ ఇప్పుడే పుట్టారు, ఇప్పుడే వచ్చి పరలోకానికి వెళ్తారంట. చెప్పడానికి బలి వచ్చావు కానీ సరే నువ్వు నెక్స్ట్ టైం నాతో మాట్లాడలేదంటే కొంచెం వేరే గ్రంథాల పైన కూడా కొంచెం పట్టు మాట్లాడితే తీసుకున్న తర్వాత రా. నువ్వు నీకు ఆశైన హిందువు అయితే ఇప్పుడు నాతో నువ్వు సరిగ్గా ప్రశ్న వేసిన తర్వాత నీ ప్రశ్న కన్నా ముందే సమాధానం చెప్పా. నీ తలంపు నీ యెహోవాకి రాకముందే నాకు వచ్చేస్తుంది. నీ యెహోవా కంటే గొప్ప నేను. నువ్వా? 1000 రెట్లు గొప్ప. నీకేమైతే తెలియదు. నీకు ప్రాణానికే కాదు, నీ క్వశ్చన్ చెప్తాంటావా? నాకేమవుతుందో నాకు తెలుస్తుంది, కానీ నీకేమవుతుందో నీకు తెలీదు. దట్ ఈస్ ద డిఫరెంట్ టు అండ్ మీ. ఎందుకంటే చెప్పనా, సనాతన ధర్మంలో వైదిక ధర్మంలో నాకేం జరుగుతుందో, నాకేం అవ్వాలో నాకు మొత్తం ముందే తెలిసిపోతుంది. నీలకు కాదు. మీరు ఒక పాపులు, నేను ఒక పుణ్యాత్ముణ్ణి, నేను ఒక ధర్మాత్ముణ్ణి, ధర్మం పైన ఉన్నవాణ్ణి, ధర్మాన్ని నమ్ముకున్నవాణ్ణి. అర్థమైందా? నాకు కష్టం వచ్చినా సుఖం వచ్చినా నేను దేనికి కూడా వెరవకుండా ఉండేవాడిని. అంతేగాని మీలాగా ఏదో రోగానికో రొచ్చుకో భయపడి మతాలు మారేంత పిరుకుడిని కాదు. గుర్తుపెట్టుకో. అవును, అది ఇప్పుడు మీ ఉద్దేశం లేని రైస్ బ్యాగ్ ఇచ్చినారు, వీళ్ళకి రైస్ బ్యాగ్ ఇచ్చి మార్పిచ్చినారు, రైస్ బ్యాగ్ మారిపోయినారు మీరు అనే ఉద్దేశమే కదా మీది. నువ్వు ఎంత మాత్రం నాకెందుకయ్యా? మారావు కదా, మారు. నీకెవడొద్దు అన్నాడు? ఇప్పుడు అన్ని నేను మురిగుంటలనే నేను ఉంటాను అంటే పందికి ఎవడన్నా తీసుకొచ్చి పన్నీరులో కూర్చుండే పెడతాడా? నేను అంతే. నేను మాట్లాడాల్సిన మాట అది నేను చెప్పాలి. నేను అంతే. ఈ బైబిల్లో ఒక వాక్యం ఉంది, పంది ముందు లక్షల సంవత్సరాలు సనాతన ధర్మం ఉంది అని అంటున్నప్పుడు ఉంటుంది కూడా. నేనేం చెప్తున్నాను, ఉంటుంది కూడా. విడిచిపెట్టేసి నీకు నాలెడ్జ్ లేదు, నీకు నాలెడ్జ్ లేదు, నాకు ఎప్పుడు అర్థమైంది. ఇంకొకసారి కనుక నాకు కాల్ చేయాలనుకుంటే కొంచెము ఇప్పుడు ఇచ్చిన స్ట్రోక్స్ కి కొంచెం నీకు సరిపోయింది అనుకుంటా. నెక్స్ట్ టైం మంచి ఒక ప్రశ్నలు నాకు ప్రశ్నలు చెప్పిన పూర్తి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీలాంటి రోజు 100 మంది 20 మంది 30 మంది కాల్ చేస్తూ ఉంటారు. అందరికి ఇదే సమాధానం చెప్పి నాకు విసుగు మీద నిలవలేను వానివి. నువ్వేం సనాతన ధార్మిక. నేను ఆల్రెడీ అన్ని సమాధానం చెప్పాను. ఒక్కసారి ఇదే రికార్డింగ్ 2 రోజుల తర్వాత వస్తే అప్పుడు వినుకో. ఓకే, జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఉంటా, బాయ్. జై తూరామ్ శ్రీరామ్. వెరీ గుడ్. తుకారాం అన్నావు కదా, చాలు. మంచిది. శ్రీరామ్.
తుకారాం ఏది- థు, నీ- ఛీ, రామ్ ఏదో ఒకటి కానీ రామ్ అన్నావా లేదా? అది ఆ. అది ఛీ, థు, రామ్ ఛీ, అది థు, రామ్. అది వెరీ గుడ్. నువ్వు అన్నావు కదా ఛీ. రామ్ అన్నావా లేదా? అంతే. మా దేవుడు తెగిడిన వాడికి మోక్షాన్ని ఇస్తాడు, పొగిడిన వాడికి కూడా మోక్షాన్ని ఇస్తాడు. అంతేగాని నన్ను నమ్మితేనే ఇస్తారా నా పరలోకం అనడు. అనుకో, నువ్వు ఏదైనా అనుకో, అంతే కదా. అన్ని నామరూపాలు అంతే కదా. ఆయనే. అది నీ మనసులో ఉండే, నీ మెదడులో ఉండే ఒక మాలిన్యం, అది బుద్ధి మాలిన్యం, అది బుద్ధి మాలిన్యం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. నాకు అలాంటి మాలిన్యం లేదు. సో నువ్వు రామ్ అన్నావు, అదొక్క రావు కన్నా చాలు. జై శ్రీరామ్. ఓకే, ఉంటా. అయితే